నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వర్షాలకు గుంటూరు విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయం. కాలనీల్లో నిలిచిన నీరు. విద్యా సంస్థలకు సెలవులు. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు. పాత కంచెల కొత్త కంచెల మధ్య నిలిచిన రాకపోకలు. వర్షాలతో నిండుకుండలా మారిన ప్రకాశం బ్యారేజ్. శ్రీశైలం 7 గేట్లు ఎత్తి సాగర్కు నీరు విడుదల. కొనసాగుతున్న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్. మధ్యాహ్నంలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం. ఉక్రెయిన్ యుద్దంపై అలస్కాలో రేపు ట్రంప్ పుతిన్ చర్చలు. ఎల్మెండోర్ఫ్ రిచర్డ్సన్ సైనిక స్థావరంలో భేటీకి ఏర్పాట్లు. విజయవాడలో వర్ష ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ నగరంలో అల్పపీడనం కారణంగా మంగళవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవ ఉంటుంది. దీంతో కొంతమంది ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వర్షం పడే సమయంలో అయితే మోకాళ్ళ లోతుకు పైగే నీరు ఉంటుంది. రాత్రి 11 ఈ సమయం వరకు వర్షం పడింది. 11 గంటల నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లుగా అయితే మనం చూడొచ్చు. ఇప్పటికీ ఇంకా మోకాళ్ళ వరకు నీరు ఉన్న పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఈ వర్షపు నీరు పారకుండా ఉండడానికి ప్రధానమైన కారణం డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడమే. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఎల్ఎన్టీ సంస్థ ద్వారా ఈ డ్రైనేజ్ పనులన్నీ కూడా చేపట్టాలని చెప్పేసి నిర్ణయించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. దీంతో ఈ చిన్నపాటి వర్షం కురిసినా సరే పెద్ద ఎత్తున నీరు రోడ్లపైన నిలవ ఉంటుంది. దీంతో ప్రజలైతే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో ఈ డ్రైనేజ్ పనులు కూడా చేపడతామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానంగా రాష్ట్ర మంత్రి నారాయణ ఇటీవల విజయవాడ నగరంలో పర్యటించి రాబోయే సెప్టెంబర్లో పనులు ప్రారంభించి రాబోయే 6 నెలల కాలంలో కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పేసి చెబుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసిన లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. అదేవిధంగా అనేక మంది ఇళ్లలో కూడా వర్షపు నీరు వస్తున్నాయి. దీంతో ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో మనతో మాట్లాడేందుకు కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారో వారి మాటలోనే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ వర్షం పడే సమయంలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అసలు ఏమాత్రం కూడా అరదొక్కి వర్షం పడినా కొంచెం వర్షం పడినా సరే ఇంట్లోకి వెళ్ళడానికి లేదు. ఇంట్లో నిండిపోతున్నాయి. ముందు ఈ డ్రైనేజ్ సగంలో ఆపేశారేంటో. డ్రైనేజ్ పొంగటమే కానీ డ్రైనేజ్ పారటం అసలు లేదు. దానివల్ల అసలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నామంటే రాత్రి నుంచి వర్షం తగ్గింది కాబట్టి ఇంత మాత్రం, లేకపోతే రోడ్డు డివైడర్కి ఆనేసి ఇటు ఇళ్లలోకి పోర్షన్లు ఇళ్లలో నిండిపోయి ఉంటున్నాయి. దయచేసి మా గురించి ఎవరైనా పట్టించుకుని దీని పరిష్కార మార్గం చేస్తారని ఆలోచిస్తున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు కూడా ఇక్కడ వ్యాపారం చేసుకుని జీవిస్తున్నారు. మీ షాప్లో కూడా వర్షం నీరు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వానికి మీరు ఏమైనా విజ్ఞప్తి చేస్తారు? అది వెళ్ళలేదండి. డ్రైనేజ్ మొన్న కట్టారు, ఇంకా రోడ్లు కూడా సరిగ్గా వేయలేదండి. వేస్తా ఉన్నారు. ఇంకా వర్షాలు వస్తున్నాయి వేస్తే మెయిన్ పెద్ద డ్రైనేజ్ ఉంది కదండి, బుడగారు అంటారు. ఆ డ్రైనేజ్ అవ్వాలి, అయితే అప్పుడు లైన్ అయింది. అది లైన్ అవ్వలేదు అనమాట. అది వేస్తే అది చేస్తా ఉన్నారు, చేయట్లేదు. ఈ రోడ్లు కూడా డౌన్ ఉంది. ఇక్కడ నుంచి మన 2వ లైన్ నుంచి 4వ లైన్ వరకు డౌన్ ఉంది. ఈ డౌన్ కూడా పైకి లేపాలి. స్కూల్ చేంజ్ స్కూల్ కూడా ఉంది పక్కన. పిల్లలు కూడా వాళ్ళకి ఇబ్బంది, ట్రాఫిక్ వచ్చినప్పుడు బాగా ఇబ్బంది చూస్తున్నారు. ప్రధానంగా మీ ఇళ్లలో కూడా వాటర్ వచ్చింది. రాత్రి సమయంలో వర్షం నీరు ఇంట్లోకి రావడం వల్ల మీరు ఎలా ఇబ్బంది పడ్డారు? మీ అందరికీ నమస్కారం. అయితే ఏంటంటే ఈ వానలు వత్తం వల్ల పిల్లలకి స్కూళ్ళకి ఆ కాలేజీలకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ సెంట్ జాన్ స్కూలు, నెట్ జన్ అని చెప్పేసి కూడా 2 స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఉన్నాయి. అయినా సరే ఆ పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆల్రెడీ ఈ నీళ్ల వల్ల నిలిచిపోవడం వల్ల ఆల్రెడీ అదే మామూలుగా ఇళ్లల్లో కూడా బాగా నీళ్లు వచ్చేసినాయి. మేము 3 రోజులుగా చాలా ఇబ్బంది పడుతున్నాము. అసలు కనీసం ఇళ్లల్లోనే మేము ఆ నీళ్ళలోనే వండుకుని తినాల్సిన పరిస్థితిలో ఉన్నాము. కొంచెం మీరు అందరూ గ్రహించి మమ్మల్ని కొంచెం ఆ డ్రైనేజీలు అనేది మొన్న బాగు చేశారు, కానీ అయినా సరే ఏమీ అవ్వలేదు. నీట్గా నీళ్లు పోయేది చూస్తాడని, డ్రైనేజీలు ఇంకొకసారి చెక్ చేస్తాడని కోరుకుంటూ. మీరు చెప్పండి, మీ ఇంట్లో కూడా నీరు వాటర్ వచ్చాయి, మీరంతా తోడుకున్నారు. ఈ తరుణంలో మీరేం చెప్తారు? మా కింద ఇక్కడ 3 పోర్షన్లు ఉన్నాయండి. ఇక్కడ 3 రూమ్లు. ఈ 3 రూమ్లు చిన్న వర్షం పడ్డా ఫుల్ అయిపోతాయి.
నైట్ అంతా తోడుకొని పోసుకోవడమే. నైట్ నిద్రపోవడానికి లేదు. ఎక్కడ నిద్రపోతే ఇంట్లోకి వచ్చేస్తాయి, ఏం పాడైపోతాయి అని కాపలా కాసుకుంటూ ఉండటమే. చిన్న వర్షం పడి గ్రౌండ్ అంతా నిండిపోద్ది, వాటర్ కూడా చేంజ్ అయిపోద్ది. చాలా ఇబ్బందిగా ఉంది. కొత్తగా కట్టారు కానీ డ్రైనేజీ నీళ్లు ఒక్క చుక్క కూడా పోవటం లేదు, అంతా నిలిచిపోతున్నాయి. మరి ఎలాగో ఏంటో మీరే స్పందించి దీన్ని చూడాలని అనుకుంటున్నాం. ఇది మంగళవారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా నగర ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలోనే లోతట్టు ప్రాంతాల్లో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వాళ్ళ కోసం పునరావాస కేంద్రాలు సైతం ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే తరుణంలో ఈ ప్రధానంగా విజయవాడ నగరంలో ఈ వర్షపు నీరు గంటల తరబడి రోజుల తరబడి నిలవ ఉండేందుకు ప్రధానమైన కారణం డ్రైనేజ్ వ్యవస్థని చెప్పొచ్చు. అవుట్ఫాల్ డ్రైన్స్ అనేవి గతంలో ప్రారంభించారు. ఇవి అర్ధాంతరంగా నిలిచిపోయి సుమారు 500 కోట్ల రూపాయలతో గతంలో ప్రారంభిస్తే 260 కోట్లు సుమారు 270 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయి. ఆ పనులన్నీ నిలిచిపోవడం వల్ల ఈ అవుట్ఫాల్ డ్రైన్లు అనేవి సరిగ్గా పారకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే రాత్రి 11 సమయంలో వర్షం తగ్గినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈ రోడ్డు మీద నీరు ఇలాగే నిలిచి ఉన్నాయి. సుమారు మోకాళ్ళ లోతు నీరు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఉంది. రాత్రి అయితే డివైడర్ మనకి ఎదురుగా కనిపిస్తున్న డివైడర్ వరకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ తరుణంలోనే ఈ స్థానిక ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన దృష్టి సారిస్తున్నాం అని చెప్పేసి ప్రకటిస్తున్నారు. వీలైనంత త్వరగా విజయవాడ నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడితే మాకు ఈ ముంపు సమస్య కానీ వర్షాలు పడేటప్పుడు ఈ ఇబ్బంది కానీ లేకుండా ఉంటుందని చెప్పేసి స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ప్రస్తుతం విజయవాడ నగరంలోని వర్షం కారణంగా వరద సంభవించిన పరిస్థితి. కెమెరామెన్ బిఎన్ఆర్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. వాటర్ స్టూడియో. ధన్యవాదాలు కనకారావు. భారీ వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో అతలాకుతలమయ్యాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది. బ్యారేజీ 70 గేట్లు తెరిచి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. అటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిండుకుండగా మారాయి. పులిచింతలలో ఉన్నటువంటి ప్రాజెక్టుకు భారీ ఎత్తున వర్షపు నీరు చేరడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దిగువకు నీరు వస్తుండడంతో ప్రకాశం బ్యారేజీకి కూడా పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరుకుంటుంది. ప్రకాశం బ్యారేజీలో ఉన్నటువంటి మొత్తం 70 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తారు. దాదాపు 5 లక్షలకి 9 గంటలకు చేరుకుంటుందని కూడా అంచనా వేశారు అధికారులు. ఏదైతే 70 గేట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో మొత్తం పూర్తి స్థాయిలో మొదటిసారి ఈ ఏడాదిలో 70 గేట్లు ఎత్తామని అధికారులు చెబుతున్నారు. 70 గేట్లు ఎత్తడంతో పాటు దిగువకి 5 లక్షల క్యూసెక్కుల నీరు, ఎంత క్యూసెక్కుల నీరు అయితే ప్రాజెక్టులోకి వస్తుందో అదే స్థాయిలోనే సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. అటు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. అయితే ఈ ఉధృతి మరింత పెరిగితే రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పైనుంటి వస్తున్నటువంటి వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి జలవనరుల శాఖ, ఇరిగేషన్ అధికారులతో పాటు మున్సిపల్ శాఖ, విఎంసీ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఏదైతే మన విఎంసీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 39 పునరావాసాల కేంద్రాలను ఏర్పాటు చేసి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు దిగువన ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ఈ యొక్క పనులను పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ లక్ష్మీషా దిగువ స్థాయిలో ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేస్తూ సెలవులు ఉన్నా రద్దు చేసుకుని వర్షాలు ఉన్న నేపథ్యంలో పనిచేయాలని కూడా సూచనలు జారీ చేశారు. ఇక బ్యారేజీలో ఉన్నటువంటి 13 అడుగుల మేర నీరు రావడంతో మరింత వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక విపత్తు నిర్వహణల శాఖ కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఏదైతే ఉన్నటువంటి వర్షాల నేపథ్యంలో మరో 2 రోజులు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నందున ప్రతి జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసింది. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, నదీ పరివాహక ప్రాంతాల్లో ఎవరూ కూడా ఆ వైపు వెళ్లకుండా చూడాలని కూడా
భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గుంటూరు నగరంలో వరద ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గుంటూరు జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధానంగా గుంటూరు నగరంలో చూసినట్టయితే ఎటు చూసినా కూడా రహదారులన్నీ కూడా కాలువలు తలపించాయి, మైదానాలన్నీ కూడా చెరువులుగా మారాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో స్థానికులు అదేవిధంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రస్తుతం మనం గుంటూరు నగరంలో నడిబొడ్డున్నటువంటి బిఆర్ స్టేడియం వద్ద ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే స్టేడియం అంతా కూడా పూర్తిగా చెరువును తలపిస్తుంది. రోజు ఈ సమయానికి ఈ స్టేడియం కూడా ఉదయం పెద్ద ఎత్తున వందలాది సంఖ్యలో స్థానికులు వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ గత 2 రోజులుగా వర్షాలు పడటంతో ఈ స్టేడియం అంతా కూడా చెరువులను తలపించడంతో ఇక్కడ చూసినట్టయితే మొత్తం కూడా నీటితో నిండిపోయింది స్టేడియం. ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా వచ్చి ఇక్కడ వాకింగ్ చేస్తున్న పరిస్థితి లేదు. రోజు ఇదే సమయానికి అటు వాకింగ్ చేసే వాళ్ళతో చిన్నపిల్లలు ఆడుకునే విద్యార్థులతో పిల్లలతో కూడా ఎంత కూడా సందడి వాతావరణం నెలకొనేది స్టేడియంలో. అయితే గత 5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అనేది ఈ స్టేడియాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అసలు స్టేడియం ఆడుకోవటానికి కావచ్చు, అటు వాకింగ్కి దేనికి కూడా పనికి రాకుండా తయారైంది. అయితే ఇటీవల కాలంలో మరీ పూర్తి అధ్వానంగా మారింది. గత 2-3 ఏళ్ల కాలంలో అయితే ఈ స్టేడియం అభివృద్ధి పనుల పేరిట రకరకాల అవినీతికి పాల్పడేందుకు ప్రయత్నించారు అధికారులు. అయితే ఇప్పటికి కూడా ఈ స్టేడియం పట్టించుకున్న పాపాన్ని పోవట్లేదు. అయితే 2 రోజులు కురిసిన వర్షానికి అయితే ఈ స్టేడియం పూర్తిగా నీట మునిగింది. వాకింగ్కి పనికి రావట్లేదు. అదేవిధంగా పిల్లలు ఆడుకునేందుకు కూడా ఈ స్టేడియం ఏ విధంగా కూడా అక్కడికి రావట్లేదు. దీంతో స్థానికులు అదేవిధంగా ఇక్కడ రోజు వాకింగ్కి వచ్చే వాళ్ళైతే ఒక విధమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు నిత్యం వేలాది మంది ఇక్కడికి వచ్చి తమ ఒక ఆరోగ్యం కోసం రోజు ఉదయం నడక సాయంత్రం నడక సాగించేవాళ్ళని, కానీ ఇప్పుడు ఈ స్టేడియంలోకి రావాలంటే మోకాళ్ళు నీళ్ళు నిలబడుతున్నాయని, ఆ బురదలో నడవలేని పరిస్థితి వస్తుందని, ఎక్కడ కాళ్ళు దారి కింద పడతామో, ఉన్న ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింటుందో అన్న ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఈ స్టేడియం యొక్క దుస్థితి మీద మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, మీరు రోజు స్టేడియంకి వస్తారా? ఏంటి, ఎలా ఉండేది గతంలో, ఇప్పుడు ఎలా ఉంది? నమస్కారం అండి అందరికీ. ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఒక ఏకైక స్టేడియం బ్రహ్మానందరెడ్డి స్టేడియం. అయితే దీన్ని గత ప్రభుత్వంలో మరి గాలికి వదిలేసినటువంటి వైనం మాకు నిత్యం వచ్చే మాకు తెలుసు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క దీనికి సంబంధించి అభివృద్ధి అనేది కూడా చేయకుండా దాన్ని ఆపణాన్ని వదిలేసి ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఇంకో పక్క అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వచ్చేటువంటి స్థానికులం వెళ్ళి స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. అయితే వారు మరి ఎంపీగా ఉన్నటువంటి పెంబసాని చంద్రశేఖర్ గారు మరి వాళ్ళు దీనిపై దృష్టి సారించి దీనికి శాశ్వత పరిష్కారం చూపే విధంగా మరి అనేక మార్గాలు ఎంచుకొని దాంతో అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ కావచ్చు, మరి దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా మరి త్వరతగానే రిలీజ్ అయ్యే పరిస్థితులు కానొస్తూ ఉన్నాయి. అయితే గత 5 సంవత్సరాల కాలం వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పుని ఈరోజు కూడా అనుభవిస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో ఇది తాత్కాలికమే. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి కూటమి ప్రభుత్వం భారీ స్థాయిలో దీన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పడానికి ఇక్కడ రోజు వచ్చేటువంటి మేమే సాక్ష్యంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీరు చెప్పండి, రోజు అసలు ఎంతమంది స్టేడియంకి వస్తూ ఉంటారు, ఉదయం కానీ సాయంత్రం కానీ? అసలు గతంలో ఎలా ఉండేది ఈ స్టేడియం? గతంలో అయితే బాగా అధ్వానంగా ఉండేదండి, అసలు మామూలు కాదు. కానీ వేల సంఖ్యలో జనాలు వచ్చేవాళ్ళు, ఇక్కడ ప్రతిరోజు వస్తారు. అలాంటిది ఏంటంటే ఈ దారుణమైన అంటే గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల, ఈ నిర్లక్ష్యానికి గురవడం వల్ల ఇదైంది. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే గారు మొహమ్మద్ నసీర్ గారు దీని మీద బాగా ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇక ముందు దీనికి ఇంకా మంచి అంటే టెండర్లు పిలిచి ఇప్పుడు దాన్ని డెవలప్ చేసే దిశగా వెళ్తూ ఉన్నారు. ఇక వర్షాలు అంటే ఆగకుండా కురవటం వల్ల బాగా అంటే మొత్తం అధికారులను అప్రమత్తం చేసి ఎమ్మెల్యే గారు కానివ్వండి, లేకపోతే మేయర్ గారు కానివ్వండి, ఇక సీఎం గారు కానివ్వండి, దీని మీద విపరీతమైన అంటే ప్రతిరోజు కూడా వెంటనే వెళ్ళిపోయి మా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ స్థానికులు ఎక్కడెక్కడ నీళ్లు నిలబడ్డాయో వాళ్ళన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. పర్యవేక్షించి వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఆ రకంగా చేయబట్టి ప్రస్తుతానికి ఇంకా అసలు వర్షాలనే కొంచెం కూడా ఆగుతూ ఉంటే అనుకోవచ్చు. ఇప్పుడు మీరు గమనిస్తూనే ఉన్నారు, స్కూల్స్ కూడా సెలవు ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్కడెక్కడ ఎడతెక్కకుండా కురుస్తున్నప్పుడు వాల్స్ కానివ్వండి, ఏమైనా పాత ప్రభుత్వంలో పట్టించుకొని స్కూల్స్లో ఉన్న పాత గోడలు కానివ్వండి ఏమైనా కోల్తాయేమో అని చెప్పేసి ఉద్దేశంతో వాటన్నిటి పిల్లలకి అప్రమత్తం చేసి సెలవులు ఇవ్వడం కూడా జరిగింది. ఇక ముందు ఏంటంటే ఇక ఇవన్నీ ప్రాబ్లం సాల్వ్ చేసే దిశగా ప్రభుత్వం యంత్రాంగం నడుస్తుందని చెప్పి అంటున్నాను. చెప్పండి, ఏ స్టేడియం అయినా ఏ మైదానమైనా వర్షం పడిన తర్వాత 2-3 గంటల్లో నీళ్ళు వెళ్ళిపోయేలాగా ఒక డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఉంటుంది.
గత వైకాపా ప్రభుత్వం డ్రైనేజ్ వ్యవస్థని అంటే నిర్మించే పనులు చేశారు కానీ అర్ధంతరంగా ఆపేశారన్న ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. దానివల్ల ఈ సమస్య తలెత్తుతుందా ఏంటి? స్టేడియం పరిస్థితి బాగా అధ్వానంగా ఉంది. ఇక్కడ ట్రాక్ గతంలో చాలా బాగుండేది, ఇప్పుడు బాగలేదు. ఇండోర్ స్టేడియము మన యోగా విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల భారాన్ని అంగీకరించేది లేదని సీఎం చంద్రబాబు అధికారులకు తేల్చెప్పారు. నాన్ టారిఫ్ ఆదాయ మార్గాలు అన్వేషించాలని సూచించారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్కో వేసిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ను లీజుకి ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయాన్ని సాధించాలని సూచించారు. ఈ మార్గం ద్వారా దాదాపు 7,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యుత్ రంగం సహా తదితర అంశాలపై చంద్రబాబు సమీక్ష చేశారు. ఏపీని గ్రీన్ ఎనర్జీ కారిడార్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదేనని చెప్పిన చంద్రబాబు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వ్యయం తగ్గించే అంశంపై అధ్యయనం చేసి ఆ ఫలాలను ప్రజలకు అందించాలని అధికారులకు సూచించారు. పీఎం సూర్యఘర్ సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టు పురోగతిపై ఆరా తీసిన చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని తేల్చెప్పారు. ప్రముఖ కంపెనీల్ని ఆకర్షించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అభిప్రాయపడింది. పెట్టుబడులను ఆకర్షించేందుకే రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోందని తెలిపింది. విశాఖ జిల్లా మధురవాడ పరిధిలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కు 22 ఎకరాలను 99 పైసలకే కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్ లీజు పద్దతిలో ఇవ్వాల్సిన భూముల్ని ఏపీఐఐసీ నిబంధనలకు విరుద్దంగా విక్రయిస్తున్నారని వాదించారు. అయితే నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా భూములు కేటాయిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీ ముందుకొస్తుందని పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ తరలిపోతాయని పేర్కొంది. ఐటీ కంపెనీల ఏర్పాటు వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తెలిపింది. నామమాత్రపు ధరతో భూ కేటాయింపుల్ని చిన్నచూపు చూడకూడదని, భవిష్యత్తులో కలిగే ప్రయోజనాల్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపు విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని కౌంటర్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా అభ్యర్థుల స్థానికతను నిర్ణయించామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు జీవోలు జారీ చేసినట్లు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికతకు అర్హత సాధించాలంటే అర్హత పరీక్షకు హాజరయ్యే నాటికి అభ్యర్థులు వరుసగా 4 ఏళ్లు ఏపీలో చదివి ఉండాలన్నారు. స్థానికత విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ ఉత్తర్వులకు అనుగుణంగా నడుచుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. ఏజీ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం ఇవాళ ఈ వ్యవహారంపై తగిన ఉత్తర్వులు ఇస్తామని, స్థానికతపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. ఇంటర్ తెలంగాణలో చదివామనే కారణంతో వైద్య విద్య ప్రవేశాల్లో తమను స్థానిక అభ్యర్థులుగా పరిగణించకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. తాజాగా దాఖలు చేసిన మరికొన్ని వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనుంది. వచ్చే నెల 3వ తేదీలోగా టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తలపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 13 నియోజకవర్గాల్లో సరిగా జరగలేదని అసహనం వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని ఇన్ఛార్జీల్ని తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం సంస్థాగత వ్యవహారాలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో దాదాపు 2.5 గంటల పాటు చంద్రబాబు సమీక్షించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉరవకొండ, పాలకొండ సహా 13 నియోజకవర్గాల నాయకులు 30,000 కంటే తక్కువ ఇళ్లకు మాత్రమే వెళ్లడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. పనితీరు అసలు బాగోలేని నియోజకవర్గ ఇన్ఛార్జీలను తొలగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తెలుగుదేశం రాష్ట్ర కమిటీ నియామక ప్రక్రియను వచ్చే నెల 3వ తేదీలో పూర్తి చేయాలన్న చంద్రబాబు లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యవర్గ నియామకాన్ని ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎవరైతే 30,000 లోపు చేశారో వాళ్ళకి ఏ కారణం ఎందుకు చేయలేదని చెప్పేసి లెటర్ పంపించి సమాధానం చెప్పమని కూడా చెప్పడం జరిగింది. జాతీయ అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి ఆదేశాలు. అలాగే 30,000 నుంచి 50,000 ఇల్లు తిరిగినటువంటి వారు కూడా ఎందుకు మిగతా కంప్లీట్ చేయలేకపోయారో దానికి కూడా కారణాలు అడగమన్నారు. 3వ కేటగిరీ కింద 50,000 నుంచి 65,000 ఇల్లులు వారికి కూడా కారణాలు అడగమని చెప్పారు. ముఖ్యంగా 30,000 కన్నా తక్కువ చేసిన వాళ్ళు మాత్రం కొంచెం ముందుకు ఇంకా నడవాలి,
ప్రత్యేకంగా వీళ్ళు కారణాలు చెప్పాలని కూడా వాళ్ళని అడగడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. టీడీపీ కార్యకర్తల సంక్షేమంలో భాగంగా ప్రమాద జీవిత బీమా చెల్లింపులపైన చంద్రబాబు ఆరా తీశారు. గడిచిన కొన్ని నెలల్లో 400 మందికి బీమా చెల్లింపులు జరిగితే వారిలో 100 మందికే ఎమ్మెల్యేలు స్వయంగా అందించారని, మిగతా వాళ్లకు ఎందుకు నేరుగా అందించలేదని అధినేత ప్రశ్నించారు. స్వయంగా ఎమ్మెల్యే వెళ్లి ఇస్తేనే కష్టకాలంలో పార్టీ అండగా ఉందనే భరోసా కార్యకర్తల్లో కలుగుతుందన్నారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభించే ఉచిత బస్సు పథకంపై ఈ నెల 18 నుంచి 24 దాకా పార్టీ శ్రేణులతో ప్రచారం చేయనుండగా 25న అనంతపురంలో నిర్వహించే స్త్రీ శక్తి సభకు చంద్రబాబు హాజరు కానున్నట్లు నేతలు తెలిపారు. నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న కొందరు నాయకులు అధినేతను కలిసి వినతి పత్రాలిచ్చారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్పై మహిళలు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అడ్డుకున్న సిబ్బందిపైన దాడికి యత్నించారు. నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రామదాసుపై నాటుసారా కేసులు ఉండడంతో పీడీ యాక్ట్ కింద ఎక్సైజ్ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సుమారు 30 మంది దాడి చేసినట్లు ఎక్సైజ్ జూనియర్ అసిస్టెంట్ భవ్య చెప్పారు. లేడీస్ ఒక 10 మెంబర్స్ అట్లా వచ్చారు. మిగతా వాళ్ళు మగవాళ్ళు వచ్చారు. మగవాళ్ళందరూ వెనకాల ఉన్నారు. లేడీస్ మాత్రం వచ్చి లోపలికి వచ్చి ఆ కుర్చీలన్నీ విరగొట్టేసి సిఐ గారి రూమ్లో ఫైల్స్ అవన్నీ కూడా పడేశారు. వాళ్ళ పర్సన్ని తీసుకొచ్చారు ఇక్కడికి. వాడైతే రామదాస్ అని అతన్ని తీసుకొచ్చారు. కోసం వచ్చేసి ఇట్లా గొడవ చేశారు. నన్ను కొట్టడానికి వచ్చారు. ఫోన్ వీడియో తీసుకోవడానికి రెడీ చేస్తుంటే కొట్టడానికి వచ్చారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు సర్పంచ్ మొనాలిసా జాతీయ స్థాయిలో సత్తా చాటారు. భారత నాణ్యతా మండలి ఆన్లైన్లో నిర్వహించే సర్పంచ్ సంవాద్ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచారు. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్ థీమ్తో జులైలో ఈ పోటీలు జరిగాయి. అందులో పాల్గొన్న సర్పంచ్ మొనాలిసాకు జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది. ఇందుకుగాను ఆమెకు 35,000 రూపాయల నగదు బహుమతిని భారత నాణ్యతా మండలి ఇవ్వనుంది. సంవాద్ అనే యాప్ ద్వారా ఆన్లైన్ పోటీలు నిర్వహించడం జరిగింది. గత నెల జూలై మాసం గాను చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ అనే థీమ్ ఇవ్వడం జరిగింది. బాలికలను ఏ విధంగా చదువుకు ప్రోత్సహించాలి, బాల్య వివాహాలను ఏ విధంగా అరికట్టాలి అనే అంశాల మీద నేను ఒక వీడియోని తీసి పంపడం జరిగింది. చైల్డ్ లేబర్స్ ని ఏ విధంగా అరికట్టాలి, హెల్త్ అండ్ వెల్త్ గురించి కూడా చర్చించి చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏ విధంగా కల్పించాలనే అంశాల మీద ఒక వీడియో తీసి పంపడం జరిగింది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు పరిశీలించి నన్ను మొదటి బహుమతిగా ఎంపిక చేయడం జరిగింది.